పూర్వ విద్యార్థుల సమావేశం. ZNVR స్టూడెంట్స్ 1990 బ్యాచ్ మెమోరియల్ మరియు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించారండి. ఈ ట్రస్ట్ ద్వారా గ్రూప్ సభ్యులు ఎవరికన్నా సరే ఎటువంటి సహాయమన్నా సరే మేము ముందుండి మిమ్మల్ని ఆదుకుంటాము అని మాట ఇచ్చారండి. తప్పకుండా అందరూ మనం కూడా ఏదన్నా డబ్బులు దాచుకున్న మన ఆదాయంలో కొద్దిగా ఇచ్చినట్లయితే ఏడాదికి ఇంతని మనం కూడా ఆ ట్రస్ట్లో వేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మధ్యన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీలు జరుపుకుంటున్నారు కదా, అందరూ కలుసుకుని. అలాగే మా శ్రీవారి బ్యాచ్ కూడా కలుసుకున్నారండి. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. అలా గ్రూపులో కొంతమంది జాయిన్ అయిన తర్వాత ఒకళ్ళ ఎమోషన్స్ ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అన్నాక అందరూ మాట్లాడుకుంటారు కదా. అలాగా కొంతమంది పరిస్థితి బాగోక ఇలా చెప్పుకోవడంలో కొంతమంది ఏం చేశారంటే నేను సాయం చేస్తానని ఆ కుటుంబాలని ఆదుకోవడం జరిగింది. అలా మొత్తం గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలా బాగుంది, మనలో మనం హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారనమాట. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరికన్నా సరే గ్రూప్ సభ్యులు ఎవరికన్నా సరే ఎటువంటి ఇబ్బందులన్నా, చదువు కానీ, ఆరోగ్యం కానీ, మ్యారేజ్ కానీ, ఇలా ఏ సహాయం కావాలన్నా మేము ముందుండి నడిపిస్తాము అంటూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు వచ్చి గెట్ టుగెదర్ పార్టీల్లో మనం టయానికి వెళ్ళడం, తినేయడం, అందరం సరదా మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడమే మాత్రం జరుగుతుంది. అలా కాకుండా ఇక నుంచి గెట్ టుగెదర్ జరిగినప్పుడు కూడా అందరూ కూడా ఇలా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసుకుని లేదా గ్రూప్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది బాధలు మనం తీర్చిన వాళ్ళం అవుతామని భావిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఏది మిస్ అవ్వకుండా నేను తీసిన ప్రతిదీ పెట్టడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకున్నారు. చిన్నప్పుడు అన్నీ కూడాను లేడీస్ అందరూ ఇప్పుడు 1990 బ్యాచ్ అంటే అందరికీ 40 ఏళ్ళు దాటేసి ఉంటాయి. అలాగే టీచర్లు కూడా 80 ఏళ్ళు దాటేసినాయండి. అందరూ కూడా ఒకళ్ళ మెమరీస్ ఒకళ్ళు మాట్లాడుకుంటూ చిన్నప్పటి అన్నీ గుర్తు తెచ్చుకొని నిజంగా వాళ్ళు చాలా ఆనందంగా గడిపారండి. నేనైతే అవన్నీ వీడియో తీశాను. జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా ఆయన గారితో వచ్చి మిమ్మల్ని అందరినీ లేడీస్ని జెంట్స్ని చూసి మీ అందరూ సరదాగా గడపడం నాకు చాలా బాగా నచ్చింది. అందరూ మెమరీలు కూడా బాగా గుర్తు తెచ్చుకున్నారు. అందరూ కూడా ఇలాగా ట్రస్ట్ పెట్టి లేదా గ్రూపులో వాళ్ళు మాత్రమే కలిసి గ్రూపు ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకొని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలా హెల్ప్ చేయాలని చాలామంది కోరుకుంటుంది. తప్పకుండా ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలని ప్రతి గ్రూప్ సభ్యులు ఈ మధ్యన చాలామంది వాట్సాప్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుని ఒకళ్ళ కష్టసుఖాలు ఒకళ్ళు పంచుకుంటే అసలు మనకి ఎటువంటి నష్టం జరగదు. ఇలా హెల్ప్ చేసుకోవాలని కోరుకుంటూ తప్పులేమన్నా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. ఊరు పేరు చెప్పడం మర్చిపోయానండి, పెనుగొండ అండి. నంది సార్లు అండి తీస్తాము.
మన డాక్టర్ గారు ఈయన ఆవిష్కరణ చేశాడు. మన కోసం ఏం చేశాడంటే తెలుగు భాషా సమితి తర్వాత సదస్సు మా నమస్తే. లేదు, ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు, అయిపోయింది. జాబ్ సెర్చ్ రవీంద్ర కొలపొచ్చిండు. డైలాగ్ ఉంటుంది మీ ఇంట్లో బంగారు ఉండాలి ఉన్నాయా? తప్పకాల్లో బయటపడాలండి, ఇంకా బయటపడాలి కాదు, ఉండేవి కూడా ఉన్నాయి. ఉంటాయి కానీ చెప్పండి మాస్టర్, మనకి లోపల పెట్టాలి. నేను అడిగాను. మన వెస్ట్ గోదావరిలోనే ఉండదు, మా ఇప్పుడు ఆళ్ళారు, ఇప్పుడు వాళ్ళ అందరికీ వాళ్ళకే ఉండాలంటున్నారు. అకౌంట్లోనే ఏమైనా ఉంటాయి డివిడీకి. ఏం తీసినా గ్రూప్లో పెట్టండి, ఏం తీసినా కూడా గ్రూప్లో పెట్టండి. మా ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని అందరినీ పెడతారు. ఓ వేసుకోండి, మీరు అక్కడ దగ్గర పడుతుంది. ఏం పర్లేదు, ఏం పర్లేదు. కట్టు
కొంచెం యాక్టివ్గా ఉండాలి, హుషారుగా. సో మీరందరూ హుషారుగా ఉంటేనే ఇక్కడ కార్యక్రమం మరి ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక ఊరు నుంచి కాదు, చాలా అన్ని ఊర్ల నుంచి వచ్చినటువంటి సో లేడీస్ కూడా ఈరోజు ఫస్ట్ టైం మన అందరూ ఇక్కడ కలుసుకోవడం, మన పూర్వ విద్యార్థులందరూ. అప్పుడు గడిచిన క్షణాలన్నీ కూడా మర్చిపోవద్దు అసలు ఎవరు కూడా ఈ రోజున. థ్యాంక్ యూ. మంది ఫొటోస్లో ఉంటారు, అందరం కలిపి దిగారు కాబట్టి దయచేసి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మన 10th బ్యాచ్ జడ్డన్వీర్ హై స్కూల్ పెనుగొండ మండలం. సో చక్కగా మరి జడ్డన్వీర్లో 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి 1990 బ్యాచెస్ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, అలాగే మన
ఓకే గ్రూప్ ఫోటోని మిగిలి ఉంటే కనుక ట్రై చేసి అక్కడ రమ్మంటున్నారు.
లేడీస్ కానీ జెంట్స్ కానీ త్వరగా పుస్తకాలు ఎవరైనా సరే మరొకసారి చిరుబాబులను దయచేసి రావాల్సి కోరుతున్నారు. అలాగే శాంతి గారు వారు కూడా రావాలి త్వరగా. అలాగే చక్కటి అందరినీ గ్యాదర్ చేసి మరి మన ముందుకు నడిపిస్తున్నటువంటి మరొకసారి మణి గారికి అలాగే డిఎస్ఆర్ గారికి చిన్నబాబు గారికి గౌరవ గారికి ఉంటుంది. విద్యార్థులకు రేడియోలు, టీవీ అండ్ ట్రాన్స్మీటర్లు, మెకానిజం వంటి కోర్సులు అత్యంత సులువుగా శ్రీ రామారెడ్డి గారు 1988 నుండి 2012 జడన్విఆర్ హై స్కూల్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసినారు. 10వ తరగతి చదివి 34 సంవత్సరములు ఉపాధ్యాయులకు మేము అందించుకున్న ఆత్మీయ చిరుజ్ఞామిక. మల్టిపుల్ ట్రస్ట్ సభ్యులు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఆ సన్మాన పత్రిక సార్కి ఇవ్వండి. కూర్చోండి సార్. లేడీస్ కూడా నుంచోండి అమ్మ, చదివిన వాళ్ళందరూ కూడా. స్టూడెంట్స్ అందరూ నుంచోండి ప్లీజ్, ఫోటోకి అందరు నుంచోవాలి ప్లీజ్ త్వరగా. గంగారత్నం రామలక్ష్మి, లక్ష్మీ కుమారి, ఎలమర్తి వాసవి, పన్మూరి వాసవి. ఇక్కడ ఫోటోకి లేని వాళ్ళందరూ కంపల్సరీ రావాలి సన్మానం చేసినప్పుడు, తర్వాత ఫీల్ అవుతారు. త్వరగా రావాలి. యలమర్తి వాసు గారు, కనుమూరి వాసు రెడీగా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు. అందరందరూ అందరందరూ ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన తాను మాత్రం అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు తరువాతి స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన మన గురువు శ్రీ మాటూరి శ్యామసుందర్ కుమార్ గారు సన్మానార్థం వారిగా అంటూ లెక్కలు చెబుతూ లెక్కలు రసాయన శాస్త్రం విద్యార్థులు 1975 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పెనుగొండ గవర్నమెంట్ యూపీ స్కూల్లో పనిచేసి 4/6/1999 2011 విరమణ చేసినాడు. 10వ తరగతి చదివి 34 సంవత్సరములు 1989 పూర్తి చేసుకున్న సందర్భముగా మేమందరము కలిసిన శుభకరణం ట్రస్ట్ బోర్డు త్వరగా మన చారిటబుల్ ట్రస్ట్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కమిటీ మెంబర్ మా మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి. ఇప్పటి వరకు మనకి విద్యాబుద్ధులు నేర్పి మనలో క్రమశిక్షణలో ఉండేటట్టు మనకి కార్యక్రమాలు చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగా మన జటిని గారు 1990 బ్యాచ్ ట్రస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు తెలిసి జటిని గారి హిస్టరీలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫస్ట్ టైంగా నేను అనుకుంటాను. దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది, దానికి రిజిస్ట్రేషన్ చేయించడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది అంత ఆషామాషి కాదు. దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా పట్టుదలగా చేయడం వల్ల ఒక ట్రస్ట్ రావడం, దానికి రిజిస్ట్రేషన్ రావడం, ఈ ట్రస్ట్ ద్వారానే మనం అన్ని కార్యక్రమాలు చేయాలని దానికి ఒక అకౌంట్ కూడా దాన్ని క్రియేట్ చేయడం, ఏది చేసినా అకౌంట్ ద్వారానే అకౌంటబిలిటీగా చేయాలి. ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అయింది. రాబోయే రోజుల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా సంబంధించిన కార్యక్రమం కూడా చేస్తున్నాము. రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన టైటిల్ కూడా రాబోతూ ఉంది. సో ఈ సందర్భం మన గురువులందరూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో జటిని ట్రస్ట్ లోగోని ఆవిష్కరించడానికి అందరినీ సో అది కార్యక్రమాన్ని ముందు చేసే ముందు స్టేజ్ కింద నాగిరి మాస్టర్ గారు, మా మేడం గారు ఉన్నారు కాబట్టి అవి చిరు సత్కారం. ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా దయచేసి దగ్గర రావాలి ప్లీజ్ అండి. ఒక మంచి కార్యక్రమానికి మంచి పనులు చేసినట్టు మరొకసారి మన జెడ్ఎన్జిఆర్ స్టూడెంట్స్ అందరికీ కూడా అలాగే ట్రస్ట్ కమిటీ వారికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చిరు సత్కారం మన ట్రస్ట్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఆ ఫోటో స్టిల్ అంటే చూడండి మేడం, దయచేసి అందరు కూడా ఫోటోగ్రాఫర్ అక్క చూసి చూడండి ప్లీజ్. స్మైల్ ఇవ్వాలి చూస్తూ. థ్యాంక్ యూ. చూసుకోండి, సరిగా నుంచోండి, అందరు కనిపించేలాగా పొజిషన్లో ఉండండి. కెమెరా ఒక చూడండి, స్మైల్ ఇవ్వండి. ఓ చెప్పండి ఒకసారి అందరు కూడా గట్టిగా అందరూ చెప్పండి అందరూ. థ్యాంక్ యూ. ప్రారంభమైనటువంటి గ్రూపు కరోనా టైంలో సరదాగా అలా కలుపుకుంటూ 25 మంది 30 మంది అయ్యాం. ఖాళీగా ఉన్న సమయంలో చాటింగ్ చేసుకుంటూ
యోగక్షేమాలన్నీ తెలుసుకుంటూ సరదాగా గడిపినప్పుడు కొన్ని అనుకోని కార్యక్రమాలు జరగడం, సరే కొంతమందిని కోల్పోవడం, వారికి సహాయం చేయడం. అప్పుడు ఒక 30 మెంబర్స్ వరకు మాత్రమే ఉన్నాము. 2 మందిని కోల్పోయినప్పుడు కొంత సహాయం చేసాం. అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే 20-30 మంది ఉంటే మనం ఎక్కువ చేయలేము, మనతో చదువుకున్న మొత్తం అందరినీ కలపాలి, ఒక పెద్ద సమూహంగా ఏర్పడి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు మొదలుపెట్టాం. 120 మంది మన సభ్యులు అందరం ఉన్నాం. ఈరోజు ఇంతమంది కలిసి ఒక కార్యక్రమం చేసుకుంటామంటే దాని వెనక ఒక మంచి ఆశయం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ ఆశయాన్ని కొనసాగించడానికి ఇదే స్పిరిట్ని అందరూ కంటిన్యూ చేయాలి. ఏదైనా పిలిపించినప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ అందరూ తమ యొక్క సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ప్రారంభోత్సవం చేస్తున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. లోగో ఆవిష్కరణ ఒకసారి గట్టిగా లోగో ఆవిష్కరణకి చేసినట్టు అందరికీ మరొకసారి వావ్ సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లు. అసలు ఊహించలేదు కదా మీరందరూ. చూడవచ్చు 31/2023 మన రిజిస్ట్రేషన్ నెంబరు. ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా అప్డేట్ అనేది గ్రూప్లో చేయడం జరుగుతుంది. దయవుంచి అందరూ గ్రూప్ని మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే సార్, అలా ఓకే రెడీ సార్, ఎలా చూడండి. పైకి లేకపోతే సార్ కిందకి అలా ఉంచండి. కిందకంటే ఉంచండి. అందరూ ఇలా చూడండి కెమెరా ఒక్క. ఓకే సార్, ఎలా చూడండి. ఓకే రెడీ సార్, ఎలా చూడండి. ఒకసారి వాయిస్ అంటే పెట్టండి. సౌండ్ అన్న జ్యోతి వెలిగించడానికి రెడీగా ఉన్నారు. అలాగే లేడీస్ కూడా మన శ్రీదేవి గారు. దయచేసి అందరు కూర్చోండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చోవాలి, అన్ని సెక్షన్స్ వారు. థ్యాంక్ యూ. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మన ఉపాధ్యాయులు. అప్పుడు ఇప్పుడు ఆయన ఒకే రేంజ్ లో ఉన్నారు. ఒకసారి గట్టిగా అందరు కలిసి చెప్పండి మన స్టూడెంట్స్. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారిని వేదిక మీద పంపుతాం ప్లీజ్. రామ్మోహన్ గారు శ్రీదేవి గారిని సో ఒక ముఖ్యంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నారు మన శాస్త్రి గారికి. థ్యాంక్ యూ సార్. పద్మనాభరెడ్డి గారిని వెల్కమ్ సార్. చంద్రశేఖర్ గారిని సూచన బుకేతో మాస్టర్కి చంద్రశేఖర్ బుకేతో ఒక ఫోటో. ఓకే ఒకసారి జై శ్రీనివాసరావు గారికి వేదిక మీద పంపుతాం ప్లీజ్. వెల్కమ్. సో ఆయన అయితే 90లో కూడా అలాగే ఉన్నారు, 2024లో కూడా యంగ్ యూత్లో ఉన్నారు. ఒకసారి గట్టిగా వేసుకోండి అందరూ గట్టిగా. మహేష్ బాబులో మొత్తం మెచ్చుకుంటారు. ఓకే థ్యాంక్ యూ సార్. చెట్లు మీద హేమ గారు చేతుల మీద చిన్నప్పటి. థ్యాంక్ యూ. ఏంటి చెప్పాలి కానీ ఉపాధ్యాయులు మన మధ్యలో ఉన్నారు.
బుకేతో రెడీగా ఉన్నారు రవి కుమార్ గారు. సో ఒక బుకేతో స్వాగతం చెప్తాం. ఫోటో ఇక్కడి నుంచి ఫోటో బుకే తీసుకొని ఫోటో తీసుకొని తర్వాత కూర్చోవాలి ప్లీజ్ అండి మాస్టర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. గట్టిగా చప్పట్లు. గుప్తా గారు తీసుకురావాలి. ఓకే థ్యాంక్ యూ. గుప్తా గారి చేతుల మీద ఒక చిన్న బహుమతి బుకే. ఒకసారి గట్టిగా చెప్పండి మన మాస్టర్ గారికి. గుప్తా గారి చేతుల మీద ఒక చిన్న బుకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్. మన మధ్యలో ఉన్నవారు వేదిక మీదకి ఆహ్వానిస్తూ స్వాగత సుమాంజలి తెలియజేద్దాం. చిన్న మారుతి శ్రీరావు గారిని మరొకసారి ఒక చిన్న బుకే అటువైపు. రెడీగా రమ్మని కేవీఆర్ గారు చేతుల మీద ఒక చిన్న బుకే మన డ్రాయింగ్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. కుమార్ మాస్టర్ అంటే కుమార్ అని షార్ట్ కట్ చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. కొలపెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీద ఒక చిన్న బుకే మన కుమార్ మాస్టర్ గారికి ప్లీజ్ వెల్కమ్ సార్. రండి సార్ పైకి సార్ వేదిక మీదకి రావాలి ప్లీజ్. కుమార్ మాస్టర్ అంటే అంత యాక్టివ్గా ఉన్నారు సార్. గట్టి చెప్పండి కొట్టండి. సూపర్ థ్యాంక్ యూ. శ్రీదేవి గారి చేతుల మీద చిన్న శాంతి గారు, ఎందుకంటే మీరు శ్రీదేవి గారి చేతుల మీద చిన్నది లేని పరిస్థితులు కూడా ఈ కార్యక్రమానికి చక్కగా వచ్చేసినట్టు మరొకసారి సీతామహాలక్ష్మి మాస్టర్ గారికి థ్యాంక్ యూ అండి. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఆవిడకి. మీ అందరి ఆనందం కోసం ఈరోజు ఆవిడ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వీళ్ళు ముగ్గురు చక్కగా పాడతారు. థ్యాంక్ యూ. మీరు కూడా పాడండి మేడం. ఆవిడ చూసి పాడండి సార్. కొంచెం మాదిరి గారు మీరే బాగా పాడతారంట. ఓకే మీ ముగ్గురు మొత్తానికి బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. లేడీస్ అందరూ ఒకసారి నుంచుండి అమ్మ. అక్కడ జ్యోతి వెలిగించినప్పుడు నుంచోవాలి లేడీస్ అందరూ. మాధురి గారు పాట. హవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్వన్నోతిసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేవిద్వాజలీవతి ధీనామవిప్రియవతు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశిని శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వందని నిత్యం పద్మాలయాం దేవి
सा मां पातु सरस्वती भगवती भारती निःश्लेषजाड्यापः. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి వరాహి మరి ఈవెంట్స్ వారు ఒక చక్కగా గురువుల మీద ఒక పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు. డాన్స్ మాస్టర్ గారు, ప్లీజ్ వెల్కమ్. గురువుల కోసం ఒక పాట. गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. उलकै उदनु వైపు గదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కలిగిన కృషివు భవితరులిగు ఎంచుకలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివు కన్న పేగు ముడికి రాసినోడు బ్రహ్మైతే రఘురాధ రాసిన నువ్వు మరో బ్రహ్మవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని గడి సంగ్రమం నుంచి బోధన చేసి ఒట్టుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ వలె ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్న వారి కల సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసము చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కలవారదివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ గట్టిగా చెప్పండి. మన వరాహి ఈవెంట్స్ వారు సురేష్ గారు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి. మన గురువు బ్రహ్మ గురు విష్ణు సో మన మధ్య ఉన్న గురువులందరికీ మరొకసారి స్వాగత సమాచారం చేస్తూ విద్యార్థులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి కార్యక్రమానికి ఎన్నో పనులు పక్కన పెట్టుకొని మళ్ళీ 24లో కలిసి ఎంత గురు బ్రహ్మలందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన జెడ్ఎన్విఆర్ స్టూడెంట్స్ 1990 బ్యాచ్ పెనుకొండ మండలం హై స్కూల్ వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. మీ అందరికీ స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన మధ్య నుండి మరొకసారి రవీంద్ర గారు వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ రవీంద్ర గారు. బుకేని మెమోటిని సో సన్మానంతో సత్కరించేద్దాం. అందరూ కూడా థ్యాంక్ యూ. సార్ మోహన్ రావు గారికి సన్మానం జరుగుతుంది. దీనికి సంబంధించి మన శర్మ గారి ఆధ్వర్యంలో మన టీం అంతా కూడా వారికి సన్మానం చేస్తున్నారు. మరి వరలక్ష్మి గారు మేమంటారు ధనలక్ష్మి గారు సార్ ఈయన మన ఆంగ్ల భాష అధ్యాపకులు ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది ఆర్ఎస్ఎస్ఆర్ అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత బాధ్యతగా చేపట్టిన మన శ్రీ ఆర్ఎస్ఎస్
ఆర్ మోహన్ రావు గారు. వీరికి సన్మానాక్షర సుమ మాలిక సింగులర్ ప్లూరల్ నౌన్ వెబ్ అంటూ ఆంగ్ల భాషను బోధిస్తూ విద్యార్థిని మరియు విద్యార్థినులకు తీర్చిదిద్దినటువంటి శ్రీ ఆర్ఎస్ఎస్ ఆర్ మోహన్ రావు గారు రాపాక గ్రామంలో జన్మించినారు. ప్రాథమిక విద్య రాపాక నందు, హై స్కూల్ విద్యను ఇరగవరం నందు, ఇంటర్ మరియు డిగ్రీ వైఎన్ కళాశాల నందు, బిఈడి ఎస్సీ కళాశాల పూర్తి చేశారు. 1962 నుండి 2000 జటన్విఆర్ హై స్కూల్ నందు పనిచేసి పదవి విరమణ పొందినారు. వీరికి మా 10వ తరగతి చదివి 34 సంవత్సరాలు అయినటువంటి పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరము కలిసిన శుభ తరుణమున ఉపాధ్యాయులకు మేము అందించుతున్న ఆత్మీయ చిరు జ్ఞాపిక ఇట్లు జటన్విఆర్ స్టూడెంట్స్ 1990 బ్యాచ్ మెమోరియల్ మరియు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. థ్యాంక్ యూ అండి. చాలా పదవీ విరమణ చేసినారు. నిర్మలా గారు సంవత్సరములు 1989-90 పూర్తి చేసుకున్న సందర్భంగా అందరము కలిసి శుభతరుణమున ఉపాధ్యాయులను మేము అందించిన ఆత్మీయ జ్ఞాపక జటన్విఆర్ హై స్కూల్ స్టూడెంట్స్ 1990 బ్యాచ్ మెమోరియల్ మరియు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. జేవిఎస్ గారు త్వరగా రావాలి. చాలా చక్కగా చదివండి మాది గారు. మేము పట్టుకొని రండి. ఎక్కడ ఉన్నారు అడుకోండి. ఆయన సత్కారం సందర్భంలో ఈ చిరు జ్ఞాపిక అందజేస్తున్నాం. ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన మన గురువు గారు శ్రీ జయంతి వెంకట శాస్త్రి గారు సన్మానాక్షర సుమమాలిక A² - B² = A+B × A - B అంటూ లెక్కలు చెబుతూ విద్యార్థిని మరియు విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి శ్రీ జయంతి వెంకట శాస్త్రి గారు 30/3/1947 సంవత్సరంలో కోనసీమ జిల్లా అడవి గ్రామంలో జన్మించినారు. 1971 నుండి 2005 సంవత్సరం వరకు జటన్విఆర్ హై స్కూల్ నందు ఉపాధ్యాయులు పనిచేసి పొందినారు. 10వ తరగతి చదివి 34 సంవత్సరాలు 1989 నుంచి 1930 పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అందరము కలిసిన శుభతరుణమున ఉపాధ్యాయులకు మేము అందించనున్న ఆత్మీయ చిరు జ్ఞాపిక. పడాల శ్రీనివాసరావు రెడ్డి గారు పడాల శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి. జ్యోతి గారు ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు అప్పారావు గారు ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన మన గురువు గారు శ్రీ వి పద్మారెడ్డి గారు సన్మానాక్షర శుభమాలిక A² - B² = చప్పట్లు మరి చెప్పుకోండి సార్. కటికి చప్పట్లు అంటే ఆకలి ఇస్తున్నాయని మొత్తం చప్పట్లు కొట్టట్లేదు. నేరాలు ఘోరం చేస్తున్నట్టు చూస్తారు. మన స్కూల్లో బయట స్కూల్లో ఎవరు లేరు ఇక్కడ. 90 బ్యాచెస్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అండ్ ఉపాధ్యాయులు. ఓకే భౌతిక రసాయన శాస్త్రం మూలాకాల వర్గీకరణ కెమికల్ రియాక్షన్ నా వాటి వలన కలుగు లాభ నష్టాల గురించి వివరిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి కలిసిన శుభతరుణమైన ఉపాధ్యాయులకు మేము అందించుతున్న ఆత్మీయ జ్ఞాపిక జటన్విఆర్ హై స్కూల్ స్టూడెంట్ 1990 బ్యాచ్ మెమోరీ. కేవీఆర్ గారిని సత్కారానికి పైకి రమ్మని కోరుతున్నారు మీ త్వరగా. రామలింగేశ్వర గారు చిరు సత్కారం. సార్ గట్టిగా చప్పట్లండి. మరి సన్మానం చేసినప్పుడు చప్పట్లు కొట్టాలి. మనం గురువులు గౌరవించడం. మగదయ్యారు గారు రావాలి త్వరగా. ఈ
గురుభ్యో నమః. శ్రీ ఎంబీఆర్ నరసింహారావు గారు 10/9/1950 వరకు జడనగర్ హై స్కూల్ నందు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి లలిత కుమారి గారు రావాలి త్వరగా ఫాస్ట్. ఎక్కడ ఉన్నారా? థ్యాంక్ యూ. మేము రచించిన ఆత్మీయ తెలుగు జ్ఞాపిక ఆత్మీయ పుస్తకాలతో జడనగర్ హై స్కూల్ స్టూడెంట్స్ ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడుగుకుంటేనే చప్పట్లు కొట్టారు. సో మీరు సన్మానం చేసిన వాళ్ళు చప్పట్లు కొడితే సరిపోద్ది. వాళ్ళకి అదే గొప్ప సన్మానం. థ్యాంక్ యూ. ఇచ్చేసండి, వాళ్ళు చదివేశారు. మీ వెంకటరావు గారు రావాలి త్వరగా. మీ వెంకటరావు గారు సార్. ఆశా గారు ప్లీజ్. వెంకటరావు గారు సన్మానం తొందరగా ప్లీజ్. ఆశా గారు ఓకే రెడీ మేడం, నిల్చోండి ఒకసారి ఎలా చూడండి. మైక్ వాళ్ళకి ఇచ్చేయండి. మేడం గారు మాధవి గారు మైక్ ఇచ్చేయండి. ఒకసారి అలా ఉండండి సార్. ఓకే చదివండి. ఆశా గారు. జిల్లా చంద్రశేఖర్ గారు. సూర్య ప్రకాష్ గారు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన రావాలి త్వరగా. వెంకటరావు గారికి మీదకి వచ్చేది ప్లీజ్ త్వరగా. నేను పిలిచినప్పుడు కంపల్సరీగా అందరూ స్టేజ్ మీదకి వచ్చేది ప్లీజ్ త్వరగా ఫాస్ట్. ఓకే మన వెంకటరావు గారిని మరొకసారి చిరు సత్కారంతో మన ఉపాధ్యాయుల మధ్యలో స్టూడెంట్స్ చక్కగా సన్మానం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అందరూ కూడా ప్లీజ్ అలా ప్లీజ్. చప్పట్లు చెప్పకండి సార్ గట్టిగా అందరూ హుషారుగా. థ్యాంక్ యూ. రాఘారెడ్డి గారు నెక్స్ట్ సన్మానం రెడీగా ఉండాలి. రాఘారెడ్డి గారు, పర్పతి శ్రీను గారు, వెలగల వెంకటరావు గారు, ప్రసన్న వెంకటరెడ్డి గారు, ప్రసన్న గారు. మేడం నిల్చోండి ఒకసారి. శాశ్వత గారు రండి మేడం త్వరగా. పిల్లల్ని కూడా త్వరగా. బ్యాంటర్ వెంకటరమణ గారు, శ్రీ బేతిరెడ్డి వీరరాఘవరెడ్డి గారు ఎందరెందరిలో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన మన గురువు గారు శ్రీ బేతిరెడ్డి వీరరాఘవరెడ్డి గారికి సన్మానాక్షర శుభమాలిక. మధ్యాహ్నం 3 గంటలు అవగానే విజిల్ వేస్తూ విద్యార్థిని మరియు విద్యార్థులను గేమ్స్ ఆడిస్తూ ఉత్తేజం చేసినటువంటి శ్రీ బేతిరెడ్డి వీరరాఘవరెడ్డి గారు 1947 సంవత్సరంలో అయినపల్లి గ్రామంలో జన్మించినారు. 1975 నుండి జెడ్ఎన్వీఆర్ హై స్కూల్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసినారు. 10వ తరగతి చదివి 34 మన ఉపాధ్యాయులకు మేము అందించుతున్న ఆత్మీయ వాడు సత్కారం చేసినప్పుడు మీ 2 చేతులతో ఒకసారి గట్టిగా సత్కారంతో చప్పట్లు ప్లీజ్. చిరు చప్పట్లే వాళ్ళకి కావాల్సి దీవెనలో వచ్చింది. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు ఇంకా దయచేసి ఒకసారి గట్టిగా చప్పట్లతో చిరు సత్కారం మన ఉపాధ్యాయుల మధ్యలో విద్యార్థులు చిరు సత్కారం. చప్పట్లు చప్పట్లు అందరూ. థ్యాంక్ యూ. వృత్తి విద్యా కోర్సు అధ్యాపకులు ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థాయిలో ఉట్పట్టిన మన గురువు గారు శ్రీ రామారెడ్డి గారు సన్మానాక్షర సుమమాలిక.
గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ. ముందుండి మన మధ్యలో నడిపిస్తున్న డిఎస్ గారికి గట్టిగా ఓయేసుకోండి అందరూ. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కలుస్తున్నారు డిఎస్ గారు. మరి ఆధ్వర్యంలో మీరు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సార్. చిన్నబాబు గారు, శ్రీనివాసరావు గారు, తమ్ముడు వెంకటేశ్వరరావు గారు తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నబాబు గారు మీరందరూ గ్యాదర్ చేసి గ్రాండ్ ఫోర్ సక్సెస్ చేసినట్టు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దొరబాబు గారు నెక్స్ట్ నైట్ ఫోన్ చేసి గ్యాదర్ చేసి వాళ్ళందరూ ఒప్పించి సో ఇక్కడ తీసుకొచ్చి ఎంతో గ్రాండ్ ఫోర్ సక్సెస్ చేసి సత్కారంలో కూడా చాలా బాగా ఉపాధ్యాయులకి మరి వాళ్ళ కోసం ఎంతో బాగా రాసి ఇచ్చినట్టు ఫణి శర్మ గారు ఈయన చాలా యాక్టివ్గా ఉన్నారు. హడావడి అయినా సరే యాక్టివ్గా ఉన్నా సరే మొత్తానికి ఆయన ఉంటేనే ఈ ప్రోగ్రామ్ అన్నట్టు ఉంది ఇక్కడ. ఈ గ్రూప్ ఏర్పాట్లో ప్రథముడు హేమంత్ శర్మ గారు. ఈ రోజు ఫంక్షన్ జరగడానికి కూడా ఒక ప్రధాన కారకుడు హేమంత్ పరిశర్మ. ఆ శర్మ లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. మధ్యలో జరిగిన విషయాలు మాత్రం మధ్యలో జరిగిన ఎవరికి చెప్పం కానీ మేమందరం వెంకటరమణ గారు రావాలి. చేయించారా? ఓకే చేశారేమో అనుకున్నాను. సో దగ్గరుండి మీ అందరికి మంచి ఫుడ్ని వండించి అక్కడ గ్యాదర్ చేసినటువంటి అశేషం ఒక్కసారి వెంకట గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రధానమైన కారణం శాంతా గాంధీ గారు, ఇంకొక శ్రీదేవి గారు, ఇంకా వెనుకున్న వాళ్ళు ఇంకా కృషి. శాంతా గాంధీ ఆ పేరులోనే ఉంది మొత్తానికి. శ్రీదేవి తర్వాత నేను కొంచెం యాక్టివేషన్ చేశాను. ఈ క్రెడిట్ శ్రీదేవి కూడా ఉంటుంది. ఉంటుంది మేడం. ఫస్ట్ మీకు శాంతా గాంధీ గారికి ఒకసారి వేసుకోండి లేడీస్ అందరూ. అబ్బాయిలు వేస్తున్నారు, అమ్మాయిలు వేయట్లేదు, ఫీల్ అవుతారు అది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీదేవి కాకుండా ఇలాంటి శ్రీదేవి మొత్తం ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఫోన్ చేసి మీ అందరిని రప్పించేసారు ఇక్కడికి లేడీస్ అందరినీ. సూపర్. రప్పించడం దగ్గర నుంచి మిగిలిన అన్ని కూడా వాళ్ళే చేశారు. దేనికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే. నేను చేసిన దానికంటే వాళ్ళు చేసిన చాలా గొప్పది. తర్వాత తదుపరి కార్యక్రమం ఓకే అండి. మన సార్లు మన ఉపాధ్యాయులు పాపం ఎంతో ఆర్గనైజింగ్ చేసి ఇక్కడ కొంచెం శ్రమ పడి మొత్తానికి అలా కూర్చున్నారు ఇప్పుడే జస్ట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అండి. సూపర్ సాయిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రూప్ ఏర్పడితే కూడా ఆయన కారణం. ఒకసారి గట్టిగా వేసుకోండి మనందరూ. ఆ సౌండ్ అంటే ఎలా ఉంది సాయిబాబా గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయిబాబా గారు. తదుపరి ఈరోజు ఉదయం నుంచి మనం చేసిన అల్లరికి వాటికి అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమంలో మేము ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తారని, మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆశిస్తూ రామ్మోహన్ రావు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేఘా నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రమ్మంటున్నాం. ఒకసారి అండి. మేఘా నాగేశ్వరరావు గారు ఆయన మాత్రం చాలా బాగా మాట్లాడతారండి. ఈసారి యాంకర్ అవసరం లేదు, ఆయన సరిపోతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే ముందుగా మనం ఒకసారి మాట్లాడుతూ కోరుచున్నాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన ఈ విద్యార్థులు, అందులో కొంతమంది నిర్వహణ చేసిన వాళ్ళందరికీ మా ఉపాధ్యాయులందరి తరఫున చాలా చక్కని కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 years 83 ఏళ్ళు. సో I am not tired. Even now I can teach. నేను టీచర్గా 55 సంవత్సరాలు టీచింగ్ సర్వీస్ ఉంటున్నాను. నేను ఈనాటికి స్కూల్కి వెళ్ళి నేను పాఠాలు చెబుతున్నాను. నేను తణుకులో ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాను రోజు. నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. పూర్వం ZNVRలో ఉన్నప్పుడు న్యాచురల్ సైన్స్ టీచర్గా ఉండేవాడిని. పిల్లల్ని మార్కెట్ తీసుకెళ్ళి నడిపించి అక్కడ బోటనీ గురించి ఆకుల నిర్మాణం, ఆకుల యొక్క కణాలు, అంచులు ఎలా ఉన్నాయి, సర్ఫేస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఉండేవి. వాళ్ళని తీసుకెళ్ళి అన్నీ చెప్పేవాడిని. అలాగే పిల్లల్ని ఆ స్కిల్ నాకు లేదు. అదృష్టం ఏంటంటే పిల్లలు మాత్రం నేను పాఠం చెబితే పింట్ ఆఫ్ సైలెన్స్, వాళ్ళు తిట్టవలసిన అవసరం లేదు. అలాగే నేను పాఠం చెబితే వాళ్ళు ఇంకా చదవక్కర్లేదు అంటూ ఉండేవారు. అటువంటి గౌరవాన్ని పొందాను. అంచేత ఏ గొడవ లేకుండా 38 ఏళ్ళు
బాగా పనిచేశాను. నాకు అలా సహాయపడ్డ విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, గట్టిగా చెప్పండి. తర్వాత నేను ఈ స్కూల్లో పనిచేసిన తర్వాత 2 సంవత్సరాలు పాలకుల్లో వైస్ మిలర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని కొంచెం దగ్గరగా ఉయ్యాలి కదా వెనక పుల్లు కాళ్ళు It's not a game, it's a rich thing.